ఏపీ పోలీస్ మంత్రి అనిత మేడం ఎంత స్ట్రిక్టో అంత సాఫ్ట్ కూడా. పోలీస్ శాఖను ఎంత పర్ఫెక్ట్గా కంట్రోల్లో పెట్టుకుంటుందో పోలీసు వాళ్ళ మీద అంత ప్రేమ కురిపిస్తుంది. నిన్న మహిళా దినోత్సవం అంతా మహిళా పోలీసులతోటి గడిపింది మేడం. అయితే విజయనగరంలో విమెన్స్ డే వేడుకల సభల చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చింది అనిత మేడం. అరే నువ్వు మగపిల్లాడు ఈ టైంలో బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు, నడవండి ఒకసారి మీ అబ్బాయిని. అరే సెల్ ఫోన్ పట్టుకుని అంతసేపు చూస్తున్నావు, ఏం చూస్తున్నావు తీసి చూపించి ఒకసారి. ఆడపిల్లని అడిగినట్టు మగపిల్లని అడగండి. ఒరే ఆడపిల్ల వైపు ఎందుకు అలా చూస్తున్నావు, పిచ్చి పిచ్చి ఆశలు వేస్తావా, నీ పొజిషన్ లో నీ చెల్లుంటే ఏం చేస్తావు అని నీ కుర్రోని అడగండి. ఎందుకు జరుగుతాయమ్మా ఈ రోజు బయటకు వస్తే ఇలాంటి అఘాయిత్యాలు, ఒక్కసారి ఆలోచించండి అని ఇట్లా ఆడోళ్ల మీద జరుగుతున్న దాడులు దారుణాలు తలుసుకుంటా వాటి వెనుక కారణాలు వివరించుకుంటా అసలు కట్టడి చేయవలసింది ఆడపిల్లలను కాదు, అచ్చోసిన ఆంబోతులు లెక్క తయారైతున్న మగవాళ్ళను తల్లిదండ్రులే కంట్రోల్లో పెట్టాలి అన్నది. ఇక సభ సమావేశాలు సన్మానాలు ప్రసంగాలు అయినాక పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్గా కొలువు చేస్తున్న మహిళా ఉద్యోగులను పర్సనల్గా పోయి పలకరించే పని పెట్టుకుంది. విజయనగరం పోలీస్ క్వార్టర్స్లో ఉన్న హోంగార్డు ప్రమీలక్క వాళ్ళ ఇంటికి పోయి పలకరించి మంచి చెడ్డలు అరుచుకున్నది. ఇక ప్రమీలక్కకు చీరే పండ్లు అందించి ఫోటో దిగి మెచ్చుకొని పోయింది. ఈ ఆడికెళ్ళి విశాఖ ఎంవీపీ పోలీస్ టౌన్ లో డ్యూటీ చేస్తున్న గీ కానిస్టేబుల్ రేవతక్కోళ్ళ ఇంటికి పోయి పలకరిస్తే డైరెక్ట్ గా హోం మంత్రే నన్ను కలుస్తానికి వచ్చిందని నమ్మలేక ఆనంద బాష్పాలు బాధ కలగలిపి కళ్ళల్లో నీళ్లు దొంకినాయి. ఇట్లా ఇక పోలీసు రేవతక్క ప్రెగ్నెంట్ అట. ఇక మేడం ఉండి ఏం కాదు పిల్ల అని ధైర్యం నూరిపోసింది. చిత్రమేందంటే అప్పట్లో అపోజిషన్ పార్టీలో ఉండంగా ఇప్పటి ఈ హోమ్ మినిస్టర్ అనిత మేడంను హౌస్ అరెస్ట్ చేసే డ్యూటీ పడ్డదట ఈ రేవతక్కకు. ఆ ముచ్చట అక్కడ ఉన్న దాంట్లో ఎవరు చార్జ్ చేసిరో గానీ చూసినావా పరిస్థితులు ఎట్లా మారిపోతాయో అని చెప్పుకుంటా. పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆ రోజు హౌస్ అరెస్ట్ వచ్చింది, ఈ రోజు నేను చక్కగా చేయడానికి వచ్చాను. నువ్వేం ఫికర్ చేయకు అని ఓదార్చి స్వయంగా గంధం రుద్ది గాజులు దొడిగి చీర పెట్టి శ్రీమంతం చేసింది. ఇట్లా మొత్తానికి బిల్లకు బొమ్మ బొరుసు రెండు ఉంటాయి అన్నట్టు పోలీస్ మంత్రి మేడానికి డిపార్ట్మెంట్ను ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలనో తెలుసు, ఎప్పుడు ప్రేమ గురిపియాలనో కూడా మంచిగానే తెలుసు.